ముందుగా హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మా హిట్ టీవీ ద్వారా. మరి ఇప్పుడు జూలై మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, వాళ్ళ గ్రహస్థితి ఎలా ఉంటుంది, వాళ్ళు ఆచరించాల్సిన నియమ నిబంధనలు ఏంటి అని ఈరోజు మీ అందరికీ క్లియర్గా చెప్పడానికి మరి మన ముందున్నారు మన హిట్ టీవీ స్టూడియోలో ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. రాశి ఫలాలు అనగానే మొదటిగా మరి సురేష్ బాబు గారు చెప్పే సూచనలకే ఎదురు చూస్తూ ఉంటారు కదా హిట్ టీవీ ప్రేక్షకులందరూ కూడా. మరి మీకోసం మరి ఇప్పుడు మన హిట్ టీవీ స్టూడియోలోనే ఉన్నారు. నమస్తే సార్. జై శ్రీమన్నారాయణ. గురువు గారు, తదుపరి రాశి సింహరాశి. ఈ సింహరాశి వారికి ఈ జూలై మాసంలో వాళ్ళ గ్రహస్థితులు, వాళ్ళ స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి అంటారు? అయితే ఈ యొక్క 2020 సంవత్సరం జూలై మాసంలో ద్వాదశలో ఒకటి సింహరాశి. సింహరాశి. ఈ సింహరాశికి గత కొంతకాలంగా శని భగవాన్ యొక్క అశుభ దృష్టితో ఉన్నారు. ఓకే. మనకి ఏదైతే ఈ యొక్క సింహరాశిలో ఉన్నారో ఈ సింహరాశి వారికి శని భగవాన్ యొక్క అశుభ దృష్టి అనేది కొంతమేర కనబడుతుంది. ఓకే. దానికి తగ్గట్టుగానే ఈ సింహరాశిలో కేతు ఉండడం, ఆ కేతుతో పాటు కుజుడు ఉండడం కూడా జరుగుతుంది. ఈ మాసం మొత్తంలో చివరాఖరు అంటే 3వ వారం వరకు కూడా ఈ కేతు అనేది కంటిన్యూస్ 18 మాసాలు ఉంటాడు. ఈ కుజుడు అనేది మాత్రం జూలై 3వ వారం వరకు కూడా అంటే 22వ తారీఖు వరకు కూడా కనిపిస్తున్నాడు. ఎవరైనా సరే సింహరాశిలో జన్మించినటువంటి వారు ఎవరైనా ఉంటే అంటే ఈ యొక్క జూలై మాసంలో జన్మించేటువంటి వారు, అందులో సింహరాశిలో జన్మించేటువంటి వారికి కుజ దోషం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఏ నక్షత్రంలో పుట్టినటువంటి వారికైనా కుజ దోషం అనేది ఖచ్చితంగా జూలై మాసంలో పుట్టి సింహరాశిలో ఉన్న వారికి కుజదోషం అనేది లభిస్తుంది. ఆ కుజదోషానికి సంబంధించిన పరిహారం వారు జన్మించిన తర్వాత 31వ రోజు లోపు తీర్చుకోవాలి. శాంతి హోమం ఉంటుంది, శాంతి పూజ ఉంటుంది, కొన్ని దానాలు ఉంటాయి. అవి చేసుకుంటే వారికి రేపటి రోజున ఎదిగేదానికి, చదువుకునేదానికి, పెళ్లి చేసుకునేదానికి ఏ అడ్డం లేకుండా, ఆటంకాలు లేకుండా, విఘ్నాలు ఏమి ఏర్పడకుండా ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరు కూడా ప్రెగ్నెన్సీతో ఉన్న వారు ఎవరైనా ఉంటారో వారందరూ కూడా వినాల్సినటువంటి విషయం. ముఖ్యంగా ఇది. ఇకపోతే సింహరాశి వారి గురించి మనం మాట్లాడుకున్నట్టయితే కనుక ఈ సింహరాశి వారికి ఇప్పటివరకు కూడా ఈ శని భగవాని అశుభ దృష్టి వల్ల వీరికి జాబులో ప్రమోషన్స్ ఆగిపోయినాయి. ముందుకు వెళ్ళాలి అనుకునే ఆలోచన ఆగిపోయింది. ఇల్లు కొనుక్కోవాలి ఆగిపోయింది, వాహనం కావాలి ఆగిపోయింది, పెళ్లి కావాలి ఆగిపోయింది. ఆగిపోవడం అంటే పోస్ట్ పోన్స్, చూద్దాంలే. వీరు కూడా బద్ధకంగా ఉండడం, అనీజీగా ఉండడం, రేపు చేద్దాంలే ఏమవుతుంది అని మందబుద్ధిగా ఉండడం లాంటి నడుస్తుంటది. అంటే శని భగవానుడు చేసే పని అట్లా ఉంటుంది. వానితో పాటు ఇప్పుడు కుజుడు కూడా ఉన్నారు వీళ్ళ రాశిలో. కాబట్టి ఆయనది ఎలా ఉంటుందంటే శనికి ఒక కుజునికి ఎలా ఉంటుందంటే కుజుడు ఏం చేస్తాడు అంటే ఫాస్ట్ మూమెంట్, మన బాడీలో చొరబడేసి పరిగెత్తిస్తాడు. కొంత దూరం పరిగెత్తగానే అలసట వస్తుంది. అదే శని. అంటే ఆ గమ్యానికి చేరక ముందే అలసట వచ్చేస్తుంది. మనకి ఒక 2 కిలోమీటర్లు పరిగెత్తాలి, కిలోమీటర్ దగ్గర ఆగిపోతాం. మామూలుగా అయితే 2 కిలోమీటర్లు మనం పరిగెత్తగలుగుతాం. కానీ శని భగవాను వల్ల సగం వరకే పరిగెత్తగలుగుతాం. అలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి మొండిగా, మూర్ఖంగా ఆ పనిని మనం విఘ్నాలు లేకుండా చేయాలంటే మనం ఆ పనిని మొండిగా చేసుకుంటూ వెళ్ళిపోతే ఖచ్చితంగా పని అవుతుంది. అంటే 1కి 2-3 సార్లు చేస్తే ఖచ్చితంగా పని అవుతుంది. కాబట్టి ఎవరు కూడా నా పరిస్థితి అయిపోయింది, నేను ఇక మూలన కూర్చోవడమే, నేనేం చేయలేను అనుకోకుండా వారికి వారే జోష్ తెచ్చుకొని అది ముందుకు వెళ్తే ఆ పనులన్నీ అవుతాయి. అలానే ఆర్థిక స్థితిగతులు కావచ్చు, ఆరోగ్య పరిస్థితులు కావచ్చు, విదేశీయానం కావచ్చు, ఇవన్నీ కూడా మెరుగవ్వాలి అనుకుంటే అందులోనూ సింహరాశి వారు ఇంట్లో ఒకరున్నా చాలు. ఇంట్లో ఏ పని చేసే అవసరం ఎవరు కూడాను, వారు ఒక్కటి చేస్తే అన్ని సకాలంగా అయిపోతాయి. అందుకని సింహరాశి వారి ఒక చెయ్యి కూడా చాలా గొప్పది. సహాయం చేసేటువంటి గుణం కూడా వారికి ఎక్కువ ఉంటుంది. ఎవరికి ఏం చేసినా మళ్ళీ అడగరు. వారికి ఏంటంటే ఆ గుణం అట్లా ఉంటుంది అనమాట వారికి. అందుకని ఆ గుణానికి తగ్గట్టుగా, ఆ నడవడికి తగ్గట్టుగా కూడా అన్ని రకాల బాగుండేందుకు ఏ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా చాలా బాగుంది. కొత్తగా సింహరాశి వారు ఏదైనా చేయాలంటే కనుక మెడికల్ షాప్స్ బాగుంటాయి, అలానే డయాగ్నోస్టిక్స్ బాగుంటాయి, అలానే బ్యాంకింగ్ సెక్టార్ లో జాబ్స్, ఫైనాన్స్ సెక్టార్ లో జాబ్స్, షేర్స్ లాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ బాగుంటుంది. వీరికి మ్యూచువల్ ఫండ్స్, షేర్స్ లాంటివి కూడా వీరికి చాలా అనుకూలంగా ఉంది జూలై మాసంలో. ఇలాంటి వాటిల్లో చేసుకుంటే సరిపోతుంది. స్కూళ్ళు, కాలేజీలు కూడా వీళ్ళు నిర్మించుకునే దానికి ఆస్కారం కనిపిస్తుంది. ఏ రంగంలో ఉన్న వారైనా కొనసాగుతున్న వారందరికీ కూడా బాగుండాలనుకుంటే కనుక చిన్న చిన్న పరిహారాలు కూడా ఈ మాసం చేసుకుంటే అదృష్టం ఇంకా వారికి అది ఉంటుంది. ఆ సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో స్త్రీ పురుషులు ఇద్దరు కూడా చేసుకోవాల్సినటువంటి పరిహారం. వీరు ఎంతైతే వెయిట్ ఉంటారో, ఇప్పుడు 60 కిలోలు ఉన్నారనుకోండి,
6 కిలోలు, 50 కిలోలు అనుకోండి 5 కిలోలు చొప్పున దోసకాయలు కానివ్వండి, బీరకాయలు కానివ్వండి, పాలకూర కానివ్వండి, వీటిలో ఏదైనా సరే తీసుకొని అవి అన్నీ కూడా ఆవుకి దానం చేయాలి, ఆవుకి తినిపించాలి. అలా తినిపించడం ద్వారా వీరిలో ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు, నరదిష్టి ప్రభావం కూడా తగ్గుతుంది. ఇకపోతే ప్రతిరోజు వీరు చేసుకోవాల్సినటువంటి రెమెడీ, శివాలయంలో శివారాధన, ఏదన్నా దుర్గామాత కావచ్చు, లలిత అమ్మవారు కావచ్చు, ఇలాంటి అమ్మవారుల దగ్గర కుంకుమార్చన చేయించడం ద్వారా వీరికి మంచి ప్రతిఫలం అనేది కనిపిస్తుంది. ఆ పితృదోషాలు కూడా కొంతమేర వీరికి తొలగిపోతాయి. ఇకపోతే వీరికి దోషాలతో, కాలసర్ప దోషం, నాగదోషం, కుజు దోషం, కలత్ర దోషం, ఇలాంటి దోషాలతో పెళ్లిళ్ళు కానిటువంటి వారు ఎవరైనా ఉంటే కనుక వారు లలితా సహస్రనామం ప్రతిరోజు కూడా పారాయణం చేసుకుంటే మంచిది. విన్నా, ధరించినా, చూసినా వీరికి చాలా మంచి జరుగుతుంది. కాబట్టి ఆ రకమైన ప్రయత్నం వీరు చేసుకోవాలి. సింహరాశి వారు ఇకపోతే వీరికి కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారం. ఆదివారం వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది. రెండో రోజు కావాలంటే మంగళవారం కూడా వీరికి కలిసి వస్తుంది. ఇక వీరికి నెంబర్ 5, 7 2 నెంబర్లు వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది. ఇకపోతే వీరికి కలర్ రెడ్ అండ్ వైట్, ఈ 2 కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది. ఇకపోతే వీరికి నవగ్రహాల నుంచి తీసినటువంటి నెంబర్ ఏదైతే అనుకూలంగా ఉండాలో ఆ నెంబర్ ప్రతిరోజు పారాయణం చేసుకోవాలి. ఆ నెంబర్ ఏంటంటే సింహరాశి వారు ప్రతిరోజు పారాయణం చేసుకోవాల్సినటువంటి నెంబర్ 34334332 34334332. ఈ నెంబర్ని 170 టైమ్స్ 170 సార్లు వీళ్ళు పారాయణం చేసుకుంటే మంచి జరుగుతుంది. ఇది ఎలా చేయాలి? చేతిలో అంజీర్ కానీ బాదం కానీ ఈ 2 పెట్టుకొని వీళ్ళు పారాయణం చేసుకొని అది భుజించినట్టయితే వీరికి అనూహ్యంగా కలిసేటువంటి కాలం కూడా వీరికి జూలై మాసంలో మొదలవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. మరి విన్నారు కదా సింహరాశి వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు 2025వ సంవత్సరంలో ఈ జూన్ మాసం వరకు కూడా వాళ్లకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా పరిస్థితులు అనుకూలించలేదు. కాబట్టి జూలై మాసం నుంచి చాలా చక్కగా అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఏ పని చేపట్టాలన్నా మీరు బద్ధకస్తులుగా కూర్చోకుండా ముందడుగు వేసి మీరు గట్టి పట్టుదలతో ముందుకెళ్తే ఏ కార్యాన్నైనా మీరు సాధించగలరు అంటున్నారు. అందుకు మీరు త్వరపడి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి అని కూడా చెప్పొచ్చు. అదృష్టాన్ని మీ సొంతం చేసుకోండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.